అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతి డైరీస్. ఇవాళ నేను మీతో నా లైఫ్లో నేను కొన్ని హ్యాబిట్స్ తీసేసాక నా లైఫ్ చాలా ఇంప్రూవ్ అయిందండి. అలాంటి కొన్ని హ్యాబిట్స్ నేను మీతో ఇవాళ షేర్ చేసుకుంటాను. మీకు వాటిలో ఏదైనా యూజ్ అనిపిస్తే ప్లీజ్ ట్రై చేయండి. ఎర్లియర్ నేను మల్టీ టాస్కింగ్ చేసేదాన్ని. దానివల్ల నా డే మొత్తం గందరగోళంగా బిజీగా అనిపించేది. ఇప్పుడు నేను 1 టాస్క్ అట్ ఎ టైం చేస్తున్నాను. దీనివల్ల నేను ఎక్కువ ఫోకస్ చేయగలుగుతున్నాను. నా డే కూడా చాలా ఆర్గనైజ్డ్గా అనిపిస్తుంది. నా లైఫ్ ఒక ఓపెన్ బుక్ లాగా అన్నీ అందరికీ షేర్ చేసుకునేదాన్ని. ఇప్పుడు చాలా తక్కువ మంది దగ్గరే ఓపెన్ అప్ అవుతున్నాను. వేర్ ఐ కెన్ ట్రస్ట్ ఆర్ వేర్ ఐ ఫీల్ ఐ కెన్ గెట్ సమ్ వైస్ అడ్వైస్ ఆర్ వేర్ ఐ ఫీల్ నేను ఏం చెప్పినా వీళ్ళు నన్ను జడ్జ్ చేయరు అనుకున్న వాళ్ళ దగ్గర నేను ఓపెన్ అప్ అవుతున్నాను. ఎర్లియర్ నేను నా ఫ్యూచర్ గురించి కొంచెం ఎక్కువ ఆలోచించేదాన్ని. దానివల్ల నా ప్రెజెంట్ని స్పాయిల్ చేసుకునేదాన్ని. ఇప్పుడు జస్ట్ ఈరోజు ఏం చేయాలి, రేపు ఏదైనా చేయాలంటే ఇవాళ ఏమన్నా ముందు ప్రిపేర్ చేసుకోవాల్సినవి ఉన్నాయా, అవి మాత్రమే నోట్ చేసుకొని కంప్లీట్ చేసుకుంటాను. రేపటి గురించి రేపు ఆలోచించడం స్టార్ట్ చేశాను. అందరినీ ప్లీజ్ చేయడం అని కాదు, కానీ వాళ్ళు ఫీల్ అవుతారేమో అని అందరికీ ఎస్ చెప్పేదాన్ని. అది ఇప్పుడు కొంచెం తగ్గించాను. నా టైం, నా ఎనర్జీ ఎక్కడ ప్రయారిటీ అనిపిస్తే అక్కడ పెట్టాలని డిసైడ్ అయ్యాను. నాకు టైం లేదు అని ఎక్స్క్యూజ్ చెప్పి హెల్త్ని నెగ్లెక్ట్ చేయడం మానేశాను. ఎవ్రీడే ఒక ఫిక్స్డ్ అపాయింట్మెంట్ లాగా నా లైఫ్లో వాకింగ్, మెడిటేషన్, ఎక్సర్సైజ్ అలాగే మైండ్ఫుల్ ఈటింగ్ని యాడ్ చేశాను. ఎవరో ఏదో అన్నారనో, ఈగోయిస్టిక్ బిహేవియర్ చూపించారనో పర్సనల్గా తీసుకొని ఎక్కువ ఆలోచించడం స్టాప్ చేశాను. మై పీస్ ఇస్ ఇన్ మై హ్యాండ్స్ అండ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ. నెగిటివ్ పీపుల్తో టైం స్పెండ్ చేయడం తగ్గించాను. Instead, I choose to sit with positive and growth-oriented people. మనం ఉన్న ఎన్విరాన్మెంట్ మన మైండ్ని చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అందుకే ఐ ట్రై అవాయిడింగ్ దెమ్. నా ఫీలింగ్స్, నా డ్రీమ్స్ అందరికీ అర్థం అవ్వాలని ఎక్స్పెక్ట్ చేయడం స్టాప్ చేశాను. ఐఎమ్ కంఫర్టబుల్ విత్ మై సెల్ఫ్ ఈవెన్ ఇఫ్ అదర్స్ డోంట్ ఫుల్లీ అండర్స్టాండ్ మీ. నిద్ర లేవగానే ఫోన్ చెక్ చేసుకోవడం మానేశాను. ఏదైనా అత్యవసరం అయితే తప్ప మార్నింగ్ ఫస్ట్ 2 hours ఫోన్ చెక్ చేయడానికి అవాయిడ్ చేస్తాను. లేట్ నైట్ డిన్నర్ స్టాప్ చేశాను. ఎవ్రీడే నా డిన్నర్ 6:30 కల్లా కంప్లీట్ అయ్యేలా చూసుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్. నమస్కారం.